ఆదాము హవ్వలు ఎప్పుడు ఎక్కడ చనిపోయారు? చివరికి చనిపోగానికి 930 సంవత్సరాల ముందు ఆదాం జీవించాడు. హవ్వ ఎప్పుడు ఎలా చనిపోయిందో బైబిల్ మనకు ఎప్పుడు చెప్పదు. మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఇద్దరు ఏదెన్ తోట వెలుపల చనిపోయారు. కానీ వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షణంలో చనిపోలేదు. బదులుగా అతను వారిని శపించాడు. సాతాను పాము ద్వారా హవ్వను మోసగించి నిషేధించబడిన చెట్టు ఫలాన్ని తినమని నడిపించాడు. ఆమె ఆదాముకు కొంత ఇచ్చింది మరియు అతను కూడా తిన్నాడు. వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి మరియు వారు నగ్నంగా ఉన్నారని గ్రహించారు. వారు ఆ ఫలాన్ని తింటే చనిపోతారని దేవుడు హెచ్చరించాడు. అక్కడికక్కడే చనిపోయే బదులు మరణం వారి లోపల నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించింది. వారు అమరత్వం అనే బహుమతిని కోల్పోయి వారి తర్వాత ప్రతి మానవుడిలాగే మర్త్యులయ్యారు. అప్పుడు దేవుడు భూమిని శపించాడు. కాబట్టి ఆదాము ఆహారం పండించడానికి కష్టపడతాడు. హవ్వ ప్రసవ సమయంలో నొప్పిని అనుభవిస్తుంది. ఇద్దరూ ఇప్పుడు మర్త్యత్వ శాపం కింద జీవించారు. జీవవృక్షం నుండి తిని శాశ్వతంగా జీవించకుండా నిరోధించడానికి దేవుడు వారిని ఏదెను నుండి వెళ్లగొట్టాడు. స్వర్గం వెలుపల వారు శాపగ్రస్తమైన భూమితో కలిసి కష్టతరమైన జీవితాన్ని ప్రారంభించారు. వారికి పిల్లలున్నారు. కయీనుతో సహా అతను తన సోదరుడు అబేల్ను చంపాడు. చివరికి ఆదాము 930 సంవత్సరాల వయసులో మరణించాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే అతను మట్టికి తిరిగి వెళ్లాడు అని బైబిల్ చెబుతోంది. హవ్వ మరణం ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఆమె వయస్సు, కారణం మరియు మరణస్థలం తెలియదు. కానీ పాపం అందరికీ మరణాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి ఆమె కూడా ఖచ్చితంగా మరణించింది. వినబడిని చాలా వరకు అది సహజ కారణాల వల్ల లేదా వృద్ధాప్యం వల్ల కావచ్చు. వారి ఖచ్చితమైన విశ్రాంతి స్థలం కూడా తెలియదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మరణం వారి ఎంపిక ద్వారా ప్రపంచంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి అన్ని మానవులు మర్త్యంగా జన్మించారు. వారి వారసులు కూడా ఎక్కువ కాలం జీవించారు కానీ చివరికి మరణించారు. మెతుష్లే 969 సంవత్సరాల వయసులో ఎక్కువ కాలం జీవించారు. కానీ జలప్రలయం తర్వాత మానవ జీవితకాలం 200 సంవత్సరాల కంటే తక్కువగా పడిపోయింది.